హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ స్వీట్ సమోసా తయారీ విధానం చూద్దాం. క్యారెట్ స్వీట్ సమోసాకు కావలసిన పదార్థాలు చూద్దాం. క్యారెట్ ముక్కలు 1 కప్, గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 5 టేబుల్ స్పూన్స్, చక్కెర 1/2 కప్పు, తురిమిన ఎండు కొబ్బరి కొంచెం, పాలు 1 కప్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకుందాం, మైదా పిండి వేసుకుందాం, తరువాత పాలు వేసుకుందాం. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుందాం. ఇలా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండిలా కలుపుకుందాం. గోధుమ పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందాం. ఈ గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. తరువాత ఈ క్యారెట్ ముక్కలు మిక్సీ జారులో వేసి పేస్ట్ చేసుకుందాం. ఈ క్యారెట్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తరువాత ఒక గిన్నె తీసుకొని చక్కెర వేసుకుందాం. ఈ చక్కెరలో 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి పాకం పట్టుకుందాం. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు కాగనిద్దాం. మనం చక్కెర కొంచెం తీసుకున్నాం కాబట్టి ఒక 7 నిమిషాలలోనే తీగ పాకం రెడీ అయిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పాకం పట్టుకుందాం. తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా చిక్క పడేంత వరకు ఉడికించుకుందాం. క్యారెట్ స్వీట్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ క్యారెట్ స్వీట్లో తురిమిన ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ స్వీట్లో మనం ఎండు కొబ్బరి వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. తరువాత ఒక ప్లేట్ తీసుకొని పిండి వేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ ఉండలని ఒక్కొక్కటి తీసుకుంటూ అప్పడాలలాగా చేసుకుందాం. ఇలా గోధుమ పిండి వేసుకుంటూ చేసుకుందాం. ఇలా బాగా పలుచగా చేసుకుందాం.
తరువాత సమోసా ప్రెస్ తీసుకొని ప్రెస్ చుట్టూ ఇలా గోధుమ పిండి అప్లై చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకున్న చపాతీని ఈ ప్రెస్పై వేసుకుందాం. దీని మధ్యలో ఇలా క్యారెట్ స్వీట్ అప్లై చేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని 5 నిమిషాలు ఇలా కాగనిద్దాం. ఆయిల్ కాగిన తరువాత రెడీ చేసి పెట్టుకున్న సమోసాలు వేసుకుందాం. సమోసాలు కాలిన తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. క్యారెట్ సమోసాలు రెడీ. ఈ క్యారెట్ స్వీట్ సమోసాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని మనం గాజు సీసాల్లో పెట్టుకోవడం వల్ల నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.